ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనా ఇవాళకి? మళ్ళీ దాన్ని ఇంకా కొంతమందిని మళ్ళీ విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా క్లోజ్ అయిపోయినాయా? రిపోర్ట్ ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? వాస్తవంగా హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని పిలవాల్సిన అవసరమే లేకుండే. ఓకే, వారికి నోటీసులు ఇవ్వడం అనేది అవసరమే లేకుండే. మరి ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. ఇర్రెగ్యులారిటీస్ అన్నప్పుడు టెక్నికల్ అంశాలు ఉంటాయి. వాళ్ళిద్దరు కూడా టెక్నికల్ పర్సన్స్ గారు. వాళ్ళకి ఏం తాపత్రయం ఉంటుంది, నీళ్లు తొందరగా కావాలని ఉంటుంది. అంతేగాని ఈ టెక్నికల్ అంశాలు దొరికి వారు బోర్ అనే సంగతి పీసీ ఘోష్ గారికి తెలుసు. కానీ కేసీఆర్ గారి మీద కొన్ని అభియోగాలు వేశారు కాబట్టి నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, పర్టికులర్గా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో మన స్టేట్ది, నాకు సమయం ఇవ్వలేదు అని చెప్పడం, తర్వాత నీళ్లు ఖాళీ చేయొద్దు అన్నారని, రిపేర్ల కోసం మాకు అవకాశం ఇవ్వలేదని, ఇట్లాంటి కొన్ని ఇంజనీర్లు చెప్పారు O&M. దానివల్ల పిలవాల్సి వచ్చింది. ఇందులో దాదాపుగా విచారణ పూర్తయిందని అనుకుందాం. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పింది కానీ, హరీష్ రావు గారు చెప్పింది కానీ, ఏమన్నా కాంట్రవర్షియల్ ఉంటే దానికి సంబంధిత ఇంజనీర్లను లేకుంటే అధికారులను పిలిచి అడిగే అవకాశం ఉంటుంది. అట్లాంటివి అయితే వారు ఏం ప్రశ్నలు అట్లాంటివి అడగలేదు, వీరేం చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. అడిగే అవకాశం కూడా లేదు. రెండవది ఏంటంటే ఇంకా అడిషనల్గా విచారించాల్సిన సాక్షులు ఎవరు లేరు. ముఖ్యమైన సాక్షులు అయితే ఒక్కొక్క 2 సార్లు 3 సార్లు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. కాళేశ్వరము పియర్ గుంగింది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక, అంటే షెడ్యూల్ వచ్చినాక, 16 తారీఖు నాడు షెడ్యూల్ వచ్చింది. 21 నాడు కుంగింది. అంటే అక్కడి నుంచి మనం క్రానలాజికల్గా చూస్తే ప్రతి దానికి ఒక సంబంధం కనబడుతూ ఉంటుంది. మరి జూలై 22, 1922 జూలై 15 చరిత్రలో ఎన్నడూ లేనంత 28,75,000 క్యూసెక్కులు వస్తే తట్టుకున్న మేడిగడ్డ మరి పటేల్ మన ఎందుకు ఆ రోజే పియర్ గుంగింది? అప్పుడు ఉధృతి లేదు, వరద లేదు, గేట్ లేదు, స్కూల్ ఉంది, శాంతంగా ఉంది. గోదావరి పరుగులు లేదు, ఏం లేదు. పోనీ నిండా ఉన్నాయా నీళ్ళు అంటే కాదు. చాలా మంది తెలియదు. 11 TMCలు అంటే 16 TMCలు ఉండాల్సింది. 16 ఉండాలి. ఎన్నడూ 16 పెట్టలేదు. 16 ఉన్నప్పుడు ఎప్పుడు గేట్లు వేయలే. కాబట్టి 11 TMCలో ఉన్నాయి. నిశ్చలంగా ఉంది గోదావరి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అంత పెద్ద శబ్దంతో ఎట్లా పలుకుతుంది? సరే, అది ఎట్లున్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని చెప్పేసి ఇట్లా 21 నాడు కుంగింది, 23, 24 నాడు అంటే ఎలక్షన్లకు ముందు ఇది జరిగిందా? ఇక ప్రతి దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. పెద్ద సభ జరిగింది వరంగల్లో మొన్న. సభ కంటే జస్ట్ 2 రోజుల ముందు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది. అది ఎప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతకంటే ఎప్పుడో రాసింది అది. అంటే 3-4 నెలల నుంచి అది నలుగుతా ఉంది. నన్ను ఒక అడ్వకేట్ కూడా అన్నాడు, మీరు పిటిషనర్ ఉండండి, ఆ రిపోర్ట్ బయట పెట్టమని నేను కేసు వేస్తాను కూడా అన్నాడు. అంటే అప్పటికి 3 నెలల ముందు అన్నాడు. అంటే పేపర్లో వచ్చింది, రిపోర్ట్ వచ్చినట్టుగా రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా వచ్చింది, కానీ బయట పెట్టలేదు. మూడవది మార్చి 18కో 23కో ఎప్పుడు అది చాలా రోజుల క్రితం 2020 ఈ సంవత్సరమా ఈ సంవత్సరం 24 కాదు 25 మార్చి నెలలో విజిలెన్స్ కమిషనర్ గారు గోపాల్ గారు ఒక లేఖ ఇరిగేషన్ సెక్రటరీ రాశారు. అది హరీష్ రావు గారు పోయే ముందు ఎందుకు వస్తుంది బయటికి? ఆ లేఖ బయటికి రాగానే 17 మంది మీద చర్య తీసుకోవాలని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో పెట్టి, అది ఎప్పుడు కరెక్ట్గా హరీష్ రావు గారు విచారణ పోయే ముందు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయే ముందు. ఇంకోటి సరిగ్గా ఆ టైంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చే ముందే అవినీతి ఉన్నదని చెప్పడానికి కానీ హరిరామ్ ఇంటి మీద దాడి, ఏసీబీ దాడి. ఇవాళ కేసీఆర్ గారు పోయే నూనె శ్రీధర్ మీద దాడి. అంటే ఈ సంస్థలన్నీ ఏసీబీ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న ఎన్డీఎస్ఏ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి. ఇప్పుడు ఏసీబీ దాడుల మీద జనం చూస్తారు, సెన్సేషన్, అన్ని టీవీలలో అదే నడుస్తుంది. కేసీఆర్ ఇక్కడ పోయిన విషయం ఎక్కువ కవర్ కాదు. అంటే ఇవన్నీ చూస్తే ఒక కుట్రలు అనేటివి ఎట్లా జరుగుతున్నాయి అనేది జనానికి అర్థం కావాలి. అంతిమంగా ఏంటంటే దీనివల్ల కేసీఆర్ గారిని ప్రాసిక్యూషన్ చేసే అవకాశం